హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రగడ్డ డివిజన్, ప్రేమ్నగర్, ఓల్డ్ సుల్తాన్ నగర్లో గడప గడపకు సునీత లక్ష్మారెడ్డి ప్రచారం నిర్వహించారు. మంత్రి పదవిలో ఉండి భర్త చనిపోతే ఏడుస్తే యాక్టింగ్ చేశారని చెప్పడం తప్పని ఆమె ఖండించారు. మానవత్వం నశించినటువంటి పరిస్థితిలో ఈ రోజు మంత్రులు స్పందిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక భర్త చనిపోయినటువంటి మహిళ తన బాధను చెప్తున్నటువంటి సమయంలో ఆమె బాధను అర్థం చేసుకునేదానికంటే వారు రాక్షస ఆనందాన్ని పొందుతున్నారని చెప్పేసి అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎవరైనా సరే తెలియనటువంటి వ్యక్తి అయినా కూడా బాధపడుతుంటే పోయి మనం ఓదార్స్తారు. కానీ ఒక చాటి శాసన సభ్యుడిగా ఉన్నటువంటి గోపీనాథ్ గారి భార్య మరి ఏడుస్తా ఉంటే అంటే వాళ్ళకు ఒక నీతి, ఇంకొకరికి ఒక నీతి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఆమె బాధలు మీరేందంటే మీ ప్రచారం మీరు చేసుకోండి, మీరు ఏం చేస్తారో చెప్పండి, మీరు ఇచ్చిన హామీలు ఏం చేస్తారో చెప్పండి. అంతేగాని ఒక చనిపోయినటువంటి వ్యక్తి భార్యను పట్టుకొని మీరు నాటకాలు ఆడుతున్నారు, సినిమాలో చూసినట్టు అనిపిస్తుంది అంటే మరి మీరు చేసేది ఏంది? ఇన్ని రోజులు మరి జూబ్లీహిల్స్ మీరు ఎందుకు గుర్తు రాలేదు?